ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమకాల ధ్యానంలోని 3వ భాగమైన మరణానికి కారణమైన సర్ప విషయం. ఇందులో మొదటి భాగమైన ఇత్తడి సర్పం గురించి మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. మీలో ఎంతమంది పాములను ఇష్టపడతారు? నాకు తెలిసి పామును చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఒకవేళ పామును చూడాల్సి వచ్చినా కూడా దాని మీద కోపంతో, అనుమానంతో, ద్వేషంతో, అసహ్యంగా చూస్తుంటాము. కానీ ఈ దినం మన ధ్యానాంశంలో కొంతమంది ప్రజలకు పామును ప్రేమగా, నమ్మకంగా, సంతోషంగా చూడవలసిన అవసరం వచ్చింది. ఎందుకు ఆ ప్రజలకు పామును కోపంతో కాకుండా, ద్వేషంతో కాకుండా, ప్రేమతో, ఆశతో, నమ్మకంతో పామును చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ ఇత్తడి సర్పం అనే వృత్తాంతంలో మన కింది విషయాలు కూడా నేర్చుకుంటాం. మొదటిగా, కాటు వేస్తున్న సర్పముల యొక్క విషం వలన మరణిస్తున్న ఇశ్రాయేలు. ఆ ప్రమాదకరమైన పాము విషం ఇప్పటికీ పనిచేస్తుంది. సాతాను అనే పాము ఆది కాలంలో మానవుని కాటువేయగా మానవ శరీరంలోనికి ప్రవేశించిన పాపం అనే విషయం ఇప్పటికీ పనిచేస్తుంది. ఇశ్రాయేలు తమ అరణ్య యాత్రలో వాగ్దాన భూమి అనే కనాన దగ్గరకు వచ్చినప్పుడు వారు వేగు చూచి రమ్మని 12 మంది గూఢచారులను పంపి ఉన్నారు. అందులో 10 మంది వేగు చూచి అక్కడున్న భీకర యోధులు వారి యొక్క భయంకర ఆకారం గురించి, అభేద్యమైన కోటగొడల గురించి భయంకరమైన నివేదికలు ఇచ్చి ఇశ్రాయేలును భయపెట్టినప్పుడు ప్రజలు మహోన్నతుడైన ప్రభువును, ఆయన శక్తివంతమైన రక్షణ హస్తాన్ని మర్చిపోయి యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. 400 సంవత్సరాల ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలును గొర్రెపిల్ల రక్తంతో విమోచించి నడిపిస్తున్న దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. అందును బట్టి వారు దేవుడు ఇశ్రాయేలందరినీ 40 సంవత్సరాలు భయంకరమైన అరణ్యంలో, ఎడారిలో తిరుగునట్లుగా చేశారు. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా ఉంది. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరం వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడి చేసినాం. కేవలం కొద్ది నెలల కాలంలోనే వారు కనాను చేరుకోవాల్సిన వాళ్ళు చేతుల చెడగొట్టిన 40 సంవత్సరాల ఎడారుల్లో అరణ్యాలు తిరగాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. చాలామంది విషయాల్లో కూడా ఇంతే. చివరి వరకు వస్తారు కానీ చివరిలో చెడగొట్టుకోవడంతో ఎంత విచారకరం. మొదటి వారు కడపటి వారవడం, కడపటి వారు మొదటి వారవడం వాక్యం చెప్పుచున్నది. లోక శరీరాశులకు లొంగి కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి విషయంలో దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుంది. ఎఫెసీయులు 2వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా ఉంది. వారితో కలిసి మనమందరం శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపడ ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ప్రభువును విశ్వసించిన యెహోషువ మరియు కాలేబు మినహా 20 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ మరణించారు. చివరికి వారు తమ ప్రయాణంలో భాగంగా ఏదోము దేశంలో నుండి ప్రయాణం చేయాల్సి వచ్చింది. కానీ ఏదోమీయులు ఇశ్రాయేలు సోదరుడైన ఏషావు వంశీయులు కనుక బంధువులతో పోరాడే బదులు వారు ఏదోము భూమి చుట్టూ తిరిగి వెళ్ళడానికి తీర్మానించుకొని తీవ్రమైన ఎడారిలో నుండి వారు ప్రయాణమై పోచుండగా మార్గమధ్యంలో ఆ భయంకరమైన వేడి మరియు వడగాలి తట్టుకోలేక కోపంతో వాళ్ళు దేవునికి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది. వారు ఏదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. వారు మోషే నాయకత్వాన్ని నిరాకరించి ప్రభు వారికిచ్చిన అనుదిన జీవాహారం మన్నా గురించి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి ఆయన మార్గనిర్దేశాన్ని అనుమానించారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5లో ఇలా ఉంది. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఆ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనిరి. ఇక్కడ ఆహారం లేదు అని అంటున్నారు. ఇది అబద్ధమా కాదా? 40 సంవత్సరాలు దేవుడు వారిని జుంటి తేనె తారల కన్నా మధురమైన మన్నాను వారికి అందిస్తే వారు అసలు ఆహారం లేదంటున్నారు. రెండవదిగా నీళ్లు లేవంటున్నారు. ఇది అబద్ధమా కాదా? తమ్మును వెంబడించిన బండలోని మధుర జలమును వారు త్రాగిరి. మూడవదిగా చవిసారము లేని ఈ అన్నం అంటున్నారు. దేవదూతలు భుజించే ఆహారం వీరికి వెకటగాను అసహ్యంగాను ఉందని అంటున్నారు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 25లో దేవదూతల ఆహారం నరులు భుజించిరి అని చెప్పబడింది. మన్నా యొక్క రుచి తేనె కంటే మించింది, అయినా వీరికి చెవిసారం లేని అన్నం అని తిరుగుబాటు చేస్తున్నారు. ఈ దినాల్లో కూడా జుంటి తేనె తారల కన్నా మధురమైన దేవుని వాక్యం వడ్డిస్తున్నా కూడా అనేక మందికి అసహ్యమైపోతుంది. కావున పాప విషయ ప్రభావం అలాగుంది. జ్వరం అనే రోగంతో బాధపడేవాడిని ఎంత రుచికరమైన ఆహారం పెట్టినా అది చేదుగానే ఉంటుంది. పాప విష ప్రభావం బట్టి వారు అలా మాట్లాడుతున్నారు. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు తమకు ఎదురైన ఇక్కట్ల గురించి, వారి ఆహారం గురించి, వారి శత్రు బలం గురించి, దేవుని తీర్పుల గురించి, ఎడారిలో స్థితిగతుల గురించి సనుక్కున్నారు.
అంటే దేవుని నాయకత్వం, ఆయన వారిని మన్నాతో పోషిస్తున్న విధానం, ఆయన వారి కోసం ఎన్నుకున్న స్థలం, నియమించిన నాయకుల గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుణ్ణి శంకించడం, ఆయన మీద సనుక్కోవడం ఘోర పాపం. తాపకరమైన సర్పములు. పాత తరం ప్రజలందరూ చనిపోయారు. ఇప్పుడు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు నూతన తరం వారు, అనగా 20 సంవత్సరాల వయసులోపు ఉన్న వారందరూ పెరిగి పెద్దవారై నూతన తరంగా మారారు. కనుక ప్రభువు వారికి ఒక గుణపాఠం నేర్పుటకు నూతన తరం ఇశ్రాయేలు చేసిన ఈ తిరుగుబాటు పాపమును బట్టి యెహోవా వారి మధ్యకు విషపూరితమైన తాపకరమైన పాములను పంపించారు. ఎందుకు దేవుడు వారి మధ్యకు పాములను పంపించాడు? తిరుగుబాటు పాపం అనేది పాపం విషయం లాంటిది. పాపం తీర్పును తెలుస్తుంది. సైతాను పాము లాంటిది. మనుషులంతా ఈ పాము కాటు తిన్నారు. మనందరం స్వభావంలోని తిరుగుబాటు పాపం అనే విషయం కలిసిపోయింది. అందరూ చనిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష జలమును తినకూడదు, నీవు వాటిని తినతినుమున నిశ్చయంగా చచ్చిదనమని నరునికి ఆజ్ఞాపించును. 3వ అధ్యాయము 4వ వచనంలో, అందుకు సర్పమను మీరు చావనే చావరు. అదేవిధంగా రోమా 6వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా ఉంది, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అదేవిధంగా ఎఫెసీయులు 2వ అధ్యాయం 1లో, మీ అపరాధముల చేతనైనను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని చెప్పబడింది. దేవుడంటే విలువలేనివాడు కాదని, ఆయన మహోన్నతులైన దేవుడని వారు తెలుసుకోవడానికి ఈ శిక్ష వారికి అవసరమైంది. తాపకరమైన సర్పములు అని వ్రాయబడి ఉన్నది, కానీ వాస్తవానికి అగ్ని మంటల పాములు అని ఆ సర్పములకు పేరు. కారణం, అవి కరిస్తే శరీరం అంతా అగ్నిలాగా మంటలు పుట్టి ఎంతో భయంకరమైన బాధతో చనిపోతారు. ఆ తాపకరమైన సర్పములు ఇశ్రాయేలు ప్రజలకు కరవగా వారి విష ప్రభావం వలన ఇశ్రాయేలు మరణకరమైన స్థితికి చేరుకున్నారు. అవి వారిని కరిచాయి కనుక ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది చనిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తాపకరమైన సర్ప విషయం ఇప్పటికీ మనసులో అనేకులకు పనిచేస్తుంది. మనలో అనేకులు ఈ పాప ప్రభావం వలన మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. దయామయుడైన ఆ ప్రభువు చేసిన మేలను మరిచి మనలో అనేకులు ఇప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఇశ్రాయేలు అడుగు జాడల్లో నడుస్తూ సర్పకాటుకు తింటున్నారు. దేవుడు ఇశ్రాయేలు కంటే ఎక్కువ సౌకర్యాలను మనకిచ్చిన, వారికంటే ఎక్కువ ఆశీర్వాదాలను, ఉన్నతమైన జీవన విధానాన్ని మనకిస్తూ మనలను ఈ లోకమనే అరణ్యంలో నడిపిస్తున్నా కూడా ఆ కృపామయుడైన దేవుని సహాయాన్ని మరిచి ఇశ్రాయేలు కంటే ఇంకా ఎక్కువ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవునిపై ఎంతో హీనంగా సనుగుచున్నాము. ఎంత విచారకరం! ఇశ్రాయేలు మీద మాదిరి మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైన మేలును మరిచి ఆ మేలులను ఇస్తున్న అద్భుత దేవుణ్ణి విస్మరిస్తూ తప్పుల మీద తప్పులను దేవునికి వ్యతిరేకంగా చేస్తూ దేవుని మీద నిందలు వేస్తూ ఆయనకు ఆయాసం కలిగిస్తూ ఆయన సేవలకు వ్యతిరేకంగా సనుగుచూ ఇశ్రాయేలు కంటే ఘోరంగా పాపం చేస్తున్నాము. వాస్తవానికి ఇశ్రాయేలు కంటే ఎక్కువ శిక్షను దేవుడు మనకి ఇప్పుడు ఇవ్వవలసి ఉన్నది. వారికంటే 100 రెట్లు ఎక్కువైన సర్పమును దేవుడు మన మీదకు పంపవలసి ఉన్నది. పాము కరిచినప్పుడు దాని విషం మన శరీరంలోని నరనరాలకి మొత్తం పాకుతుంది. సాతాను చేత కరవబడిన మనం విషంతో నింపబడి ఉన్నాము. ఈ సంగతి మనకి ఇప్పటికి తెలియడం లేదు. ఒకసారి మన జీవితాలు పరిశీలించుకుందాం. మన శరీరంలో రోజు రోజుకి పాకిపోతున్న విషం వల్ల మన మనస్సులు ఎంతో భయంకరంగా తయారగుచు మరణకరమైన పరిస్థితుల్లోకి జారిపోతుంది. నిజాన్ని ఇంకా మనలో అనేకులు గుర్తించలేకపోతున్నారు. మాటలతో విషం, ఆలోచనలో విషమయం, వారు చేయు కార్యాలు విషముతో నిండినవి, భయంకరమైన చెడుతో జీవిస్తూ ఉంటున్నారు. నీవు పేరుకు మాత్రం జీవించుచున్నావు కానీ నీవు మృతుడవే అని వాక్యం చెప్పుచున్నది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంది, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సర్ప విషం వలన మరణిస్తున్న ఇశ్రాయేలు రక్షింపబడే మార్గం ఏది? సర్ప విషమునకు విరుగుడు మందు ఏది? ఆ మందును వాడే విధానం ఏది? మొదలగు విషయాల గురించి రేపటి దినం ధ్యానిద్దాం. ఈ లెంట్ 40 రోజుల్లో మీ జీవితంలో ఏ మార్పు చేయాలని నిర్ణయించుకుంటున్నారో కామెంట్లో షేర్ చేయండి.